మీద వెలసిన ఏడుకొండలవాడు దేవదేవుడి ప్రసాదం విషయంలో దురదృష్టకరం. మనం తక్కువ మాట్లాడుకున్నా, సందర్భాలు తగ్గించి మాట్లాడుకున్నా కూడా, ఎందుకంటే నా మోటో అయినా ఛానల్ మోటో అయినా ఈ పవిత్రమైన ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని. కానీ జరిగినప్పుడు మాత్రం మనం మాట్లాడుకోవాలి కదా. సో విచారణ జరిగితేట ఈయన సుబ్బారెడ్డి గారు దబాయింపులు, బుకాయింపులు, ఈయన అడిగిన వాటికి అధికారులే నీళ్లు నవలేసేసి కామ్గా ఉన్నారట. అసలు ఏంటి అసలు ఈ కల్తీ వ్యవహారంలో దాదాపు విచారణ పూర్తయిపోయి క్లైమాక్స్ స్టేజ్కి వచ్చింది అనుకోవచ్చా ఇది? సార్, ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ అంతర్లీనంగా ఒక విషయం దాగుంది సార్. ఇది వైవి సుబ్బారెడ్డి వర్సెస్ ధర్మారెడ్డి గొడవ జరుగుతోంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు సిట్టి ముందు పోయి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి నెయ్యిలో అయితే కల్తీ జరిగిన మాట ఎవరు తోసిపుచ్చటంలా. సుబ్బారెడ్డి కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పటంలా, ధర్మారెడ్డి కూడా చెప్పటంలా. నెయ్యిలో కల్తీ జరగలేదు అని కారాఖండిగా చెప్పటంలే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాకేం బాధ్యత ఉంది, మొత్తం ధర్మారెడ్డి చూసుకున్నాడు అని ధర్మారెడ్డి అంటున్నాడు. ధర్మారెడ్డి ఏమంటున్నాడు, నాకేం సంబంధం ఉంది, పాలక మండలి ఏం చెప్తే అది నేను చేశాను, దాన్ని ఇంప్లిమెంట్ చేశానని ధర్మారెడ్డి అంటాడు. అవును, పై వాళ్ళు చెప్పినట్టు చేశాను అన్నాడు. పై వాళ్ళు చెప్పినట్టు చేశాను అంటాడు. ఇక్కడ ఇద్దరు స్టేట్మెంట్స్ బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరు కూడా నేను ఈ కల్తీని జరగలేదు, నెయ్యిలో కల్తీ జరగలేదు అని డినే చేయటంలా. ఆ విషయానికి వీళ్ళిద్దరిని మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కారాఖండిగా క్రిస్టల్ క్లియర్ దొరికిపోయినారు దొంగలిద్దరు. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4 కోట్ల రూపాయలు జమ అయింది అన్న విషయం బయటకు పొక్కిన వెంటనే దానికి వాళ్ళ దగ్గర నుండి సమాధానం లేదు. పిఏ మీరు చెప్పాడు, ఇందాక చెప్పారు కదా, 1,00,000 రూపాయలు లేకుంటే 2 లక్షలు 3 లక్షలు జీతం ఉన్నా కానీ నీ పిఏ ఖాతాలో 4 కోట్ల రూపాయలు ఆ సమయంలో ఎలా జమ అయింది అనే విషయాన్ని వాళ్ళకి దానికి సమాధానం చెప్పటంలా. పైగా వీళ్ళు తెలివిగా ఒకటి చేస్తున్నారు సార్. వీళ్ళు మొత్తం వైసీపీ దొంగలంతా లిక్కర్ కేసులో దొరికినోడు కానీ, పరకామణి కేసులో దొరికినోడు కానీ, ఈ కల్తీ నెయ్యి కేసులో దొరికినోడు వీళ్ళు చెప్పే 3 సమాధానం ఒకటే చెప్తున్నారు. అందరూ కూడా చూడండి, రాదు, తెలియదు, గుర్తు లేదు, చెప్పలేను, ఈ 4 సమాధానాలు చెప్తాను. రాదు, తెలియదు, గుర్తు లేదు, చెప్పలేను. లిక్కర్ కేసులో దొంగలు కూడా ఇదే సమాధానం. ఈ డాలర్ల కుంభకోణంలో దొంగలు కూడా ఇదే సమాధానం చెప్తున్నారు సిట్టు ముద్ర. ఈ నెయ్యి కేసులో దొంగలు కూడా ఇదే సమాధానం చెప్తున్నారు. మిగతా ఏ కేసులో కూడా అరెస్ట్ అవ్వని. మీకు ఇంతకు ముందు సిబిఐ ఈడీ విచారణలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు. రాదు, తెలీదు, చెప్పలేను, నాకు గుర్తు లేదు అని చెప్పేసి ఒక పని అయిపోతుంది అనేసి. నేను ఈ సందర్భంగా ఇది జగమెరిగిన సత్యం. వీళ్ళ విషయాలు, ఈ నిజాలు బయట రావాలి అంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాల్సిందే వీళ్ళకి. అప్పుడు కానీ వీళ్ళు నిజం చెప్పరు. లేనప్పుడు సిట్ అడిగిన 3 ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పలేకపోతున్నాడు. పాలక మండలిలో మీరు వాడు బోలే బాబాకి కానీ, వైష్ణవి డైరీకి కానీ మీరు టెండర్ కట్టబెట్టేటప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఆ టెండర్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎందుకు సడలించినారు అని అడిగితే నోరు ధరలేకపోతున్నాడు ఆయన. మీ యొక్క టెక్నికల్ టీం కానీ, మార్కెటింగ్ జిఎం కానీ చెప్పాడు ఈ విధంగా ఉంది, దీంట్లో కల్తీ జరిగినట్టు మనకు తెలిసింది అని చెప్తే నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయావు, ఎందుకు ఆ టెండర్స్ రద్దు చేయడానికి ఇనిషియేషన్ తీసుకోలేకపోయినావు అంటే నోరు ధరలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే మరి అప్పటికే ముడుపులు అందేసి ఉంటాయి కదా. ఇది సార్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు యొక్క ప్రసాదం అత్యంత పవిత్రమైనది. ఆ ప్రసాదాన్ని తాకి దండం పెడితేనే వెంకటేశ్వర స్వామి దండం పెట్టినట్టే. అత్యంత పవిత్రమైనది. దాదాపుగా పలు రకాల వస్తువులు, పాలు, చక్కెర, నెయ్యి, జీడిపప్పు, ఏలకలు, అదేవిధంగా కిస్మిస్, బాదాం పప్పు, శనగపిండి, పవిత్రమైన నీళ్లు, కుంకుమ పువ్వు కూడా వేస్తారు దాంట్లో. దాదాపు 11-13 రకాల వస్తువులు వేసి అత్యంత పవిత్రంగా తయారు చేసే లడ్డూలు. నెయ్యి యొక్క పాత్ర, నెయ్యి యొక్క ఇది ఇంగ్రీడియంట్ చాలా విలువైంది. సుమారు 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి ప్రసాదం అది. అంత లడ్డు ప్రసాదాన్ని కల్కండ కూడా, క్షమించాలి మర్చిపోయిన, కల్కండ, ఇవన్నీ వేసి తయారు చేసేటువంటి ప్రసాదం, లడ్డు ప్రసాదం. గతంలో అయితే
తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే 3 నెలలు కూడా చెడిపోదు సార్, దుర్వాసన రాదు, అంత పవిత్రంగా ఉంటుంది ఆ లడ్డు. వీళ్ళ హయాంలో లడ్డు తీసుకుపోయినటువంటి 3వ రోజు 4వ రోజు గట్టిగా రాయి మారి తయారైపోతాడు. నాకు అప్పుడే డౌట్, ఏంది బాబు ఇది లడ్లు ఎప్పుడు లేదే ఈ విధమైనటువంటి పరిస్థితి అనేసి. అది వెంకటేశ్వర స్వామి కనుదర్శి దొంగలంతా పట్టించినాడేమనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ పరకామణి కేసులో ఈ దొంగలు కుడితిలో పడ్డ ఎలుక తగులుకొని ఒకడి మీద ఒకటి ఆరోపణలు చేసుకొని, ఇది ఓన్లీ ఇనిషియల్ స్టేజే, వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడు, ఇంకా ఇది ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. మీరు అనుకున్నట్టు ఎంతటితో ముగిసిందా అన్నారు, ఇది ముగయలేదు. పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర కూడా ఉంది. కనీసం విచారణ ముగిసి దొంగలకు బుద్ధన్న రావాలి కదా అని, అక్కడ వరకు అయితే ముగియాలిగా. వీళ్ళు ప్రొఫెషనల్ అఫెండర్స్. ఇది వీళ్ళకి ఒకటి సార్, మీరు అనుకున్నట్టు కేవలం నెయ్యి ప్రొక్యూర్మెంట్ లోనే కాదు, జీడిపప్పు గాని, ఏలకులు గాని, కందిపప్పు గాని, బియ్యం గాని, కూరగాయల వస్తువులు గాని, నూనె గాని, మార్కెటింగ్ శాఖే మొత్తం అవినీతిలో కూరుకొంపోయింది. టీటీడీ అంటే అట్లా కాదు ప్రసాద్ గారు, వీళ్ళు ఆ పదవి అసలు ఫస్ట్ వస్తే అందులో డబ్బులు ఎలా దోచేయాలి, ఇంకో పదం వాడితే బాగోదు, ఎలా దోచేయాలి దొబ్బేయాలి అంటారు కదా. ఇదే ఆలోచనతో కాదు, ఇదే ఆలోచనతో కూర్చుంటారా కుర్చీలో కూర్చునేటప్పుడే? వాళ్ళకి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సేవ చేయాలనుకుని వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. దాంట్లో కూడా మంచి వాళ్ళు 1-2 ఉంటారు. పాపము ఆమె సుధామూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు కొంచెం సర్వీస్ ఓరియంటేషన్ ఉండే వాళ్ళు ఉన్నారు, 1-2 కాదు. ఈ బ్యాచ్ బందిపోటు బ్యాచ్ ఇది టోటల్ గా. వైవి సుబ్బారెడ్డి దగ్గర నుండి ధర్మారెడ్డి, వీళ్ళందరూ బందిపోటు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి సార్, మీకు తెలుసో లేదో. ధర్మారెడ్డి పోయి నేను అప్రూవర్ గా మారిపోతానని చెప్పినట్టు కూడా సిటీ దగ్గర చెప్పినాడు. ఎందుకంటే అతన్ని ఇన్ఛార్జి ఈఓ గారు 2 సంవత్సరాలు కొనసాగించి ఆడ ఈ నెయ్యి కుంభకోణం దగ్గర నుండి, ఇంజనీరింగ్ వర్క్స్ లో జరిగినటువంటి కుంభకోణాల దగ్గర నుండి, అదే విధంగా చాలా కుంభకోణాలు వీళ్ళ దగ్గర వాటాల మధ్య కొద్ది డిఫరెన్స్ వచ్చేసింది, గొడవలు జరుగుతా ఉంది. అందులో భాగంగా నాకు ముట్టింది లేదు, నేను తినింది ఏం లేదు, నాకు వచ్చింది వాటా తక్కువ, గమ్మున అప్రూవర్ గా మారిపోతే పోలేదు, వీళ్ళ బండారంతా బయట పట్టేస్తామని ధర్మారెడ్డి గారు చెప్పడం